నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ షర్మిలా గారు ఏపీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తే వివేకానంద రెడ్డి గారికి ఏ గతి అయితే పడుతుందో అదే గతి మీకు పడుతుంది అని బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. సార్, దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టింది అనుకుంటున్నాడు ఆయన? వాళ్ళందరూ కూడా గుండెపోటు వచ్చిందని చెప్పారు కదా. గతంలో ఆయనకి ఫస్ట్ గుండెపోటు వచ్చిందని సాక్షిలో టీవీలో కూడా అలాగే వచ్చింది. విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత 4 మడతేశారు అనుకోండి. అంటే దీన్ని వాళ్ళే చేశారని ఒప్పుకుంటున్నారు అంటారా? ఎవరు చేసి ఉంటారు? అవును సార్, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతే పడద్దని అన్నాడంటే ఆయన వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలిసి ఆ గతి పట్టించారా? ఈవిడి ఈ నిర్ణయం తీసుకుందని అదే గతి ఈవిడికి పట్టించదలుచుకున్నారా? 4 టైర్లు ఒకేసారి పేలిపోలే చేద్దాం అనుకుంటున్నారా? ఏటో మరి ఆయనే చెప్పాలా. ఏ రకంగా ఆ గతి అంటే ఏంటి? పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేయాలి. ఎందుకంటే షర్మిల గారు కూడా ఊరుకోకుండా ఈ కేసు సిబిఐకి అప్పచెప్పాలి. కంప్లైంట్ చేయాలి కోర్టు ద్వారా. పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నమోదు చేయరు కేసు. కోర్టు ద్వారా రక్షణ కోరి ఇలాంటి వ్యాఖ్యలు వెనక ఏముందో అనేటువంటి దాన్ని స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు సంస్థనే సిబిఐని కూడా అడగచ్చు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అని, ఇలాంటి ప్రమాదం ఉందని అదనపు సెక్యూరిటీ కోరాలి కూడా. ఎందుకంటే ఈ హత్య రాజకీయాలు దుర్మార్గం, నీ మాట నమ్మకపోతే పైకి పంపించేస్తానంటే ఇది కరెక్ట్ కాదు. అది బెదిరింపే కదా. ఇప్పుడు మీరు నేను అన్నాం అనుకోండి, మన స్థాయికి ఎక్కువ మాట్లాడినట్టు అవుద్ది. మనం ఊరికే డబ్బా కొట్టినట్టు ఉంటుంది. వాళ్ళకి అలవాటైన పని కదా అది. వాళ్ళు చాలా చేశారు. వాళ్ళు నేను కాకమొన్న చేసింది వివేకానంద రెడ్డి గారికి కనపడుతుంది. అది ఎవరు చేశారని స్పష్టత బ్లర్ కింద ఉంది. కానీ ఆ మొక్కలో రేపో మాపో క్లారిటీ వచ్చేస్తాయి. పాత్రధారులు అందరూ వచ్చేసారు, సూత్రధారులు కొంతమంది వచ్చారు, ఇంకా మీద కొంతమంది సూత్రధారులు రావాలా. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకే తెలుసు, సునీత గారికి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఏం జరిగిందో. ఇప్పుడు షర్మిల గారికి కూడా తెలుసు. కాబట్టే నీకు ఆ గతి పట్టకూడదంటే ఆవిడకి అర్థమవుద్ది ఏం చేయబోతున్నారు. సామాన్య ప్రజల దగ్గర వాళ్ళు ఏదో మాట తిప్పుకోవచ్చు, మప్పుకోవచ్చు, పేపర్లో రకరకాలు రాసుకోవచ్చు, టీవీలో ఏదో రకం చూపించవచ్చు. కానీ షర్మిల గారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే కదా. చూసావు కదా ఏం జరిగిందో. అంటే డైరెక్ట్ ఏం చేసామని చూసావు కదా, నీకు అదే జరుగుద్ది అని బెదిరించడం అన్నమాట. అంటే ఎంత తెగిచ్చారు వాళ్ళు. ఒక రకంగా రాష్ట్ర ప్రజలకు కూడా హెచ్చరిక జారీ చేసినట్టే. అంతే కదా. మరి దాన్ని మరి ఏ రకంగా తీసుకుంటుందో కూడా చూడాలి.